హలో అండి, నమస్తే. ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపిద్ది కదండి. నేను చిన్న బజ్జీ వేస్తాను, చూడండి ఎలా తయారు చేస్తాను. కప్పున్నర మైదా అండి, అరకప్పు పెరుగు, రుచికి సరిపడగా సాల్టు, కొంచెం కొట్టినప్పు సోడా అండి. ఈ మూడు వేసేసుకోండి. ఇలాగ మెత్తగా పిసుకాలండి చిన్న బజ్జీకి. ఇవన్నీ వేసుకుండండి. 1 గంట 2 గంటలు అలాగ ఉండవాలండి పేటేసి. చిన్న బజ్జీకి మైదా పిండి నానేసింది కదండి 1 గంట. అంతలోకి శనగపప్పు చట్నీ చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. చండి ఇలాగ ఎల్లుల్లిపాయలు, ఇలాగ జీలకర్ర, ఉప్పండి. ఇది వేపిన శనగపప్పు చట్నీ బాగుంటుందండి చిన్న బజ్జీల్లోకి టేస్ట్. కానీ ఇక రుబ్బుతున్నాను కదండి, ఇంకా బాగుంటుంది. ఇదిగోనండి తగినంత ఉప్పు చట్నీలోకి. అయిపోయిందండి చట్నీ, ఇంక తీసేద్దాం. నూనె కాగిపోయిందండి, పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. తర్వాత మినపప్పు వేస్తున్నానండి. తర్వాత ఎండుమిరపకాయ వేసానండి. తర్వాత కరివేపాకు వేసానండి. వేగిపోనియండి, దించేస్తానండి. చూసారా ఎలా ఉందో. చిన్న బజ్జీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చిన్న బజ్జీ వేస్తున్నాను చూడండి. ఆయిల్ కాగిపోయింది. చిన్నగా ఇలా వేసుకోవాలి. లేదా పెద్ద బజ్జీలాగా అయిపోతాయి. ఓదైతే పెద్ద అయిపోతాయి. చిన్న బజ్జీ పక్కనే ఇదో పక్కన ఏగవండి, అందుకుంటే ఇలాగ అనుకోవాలి. ఈ పాలు కొంచెం తీసేద్దాం. అవి సిపి ఈ పాలు కొంచెం తీసేద్దాం. అవి సిపి వేడివేడిగా చిన్న బజ్జీ రెడీ. చూసారు కదండి చిన్న బజ్జీ ఎలా తయారు చేసానో. మీకు ఈ వీడియోగా నచ్చినట్టు ఉంటే లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట సింబల్ మర్చిపోకండి.